పవన్ పబ్లిక్ ఫిగరే, కానీ పబ్లిక్లో కనపడడు. ఇండస్ట్రీలోనూ అంతే, బయట అంతే. తన వరకు తాను పరిమితం. పెద్దగా ఎదుటివారిని కలిసేందుకు ఇష్టపడడం అన్నది ఆయన వ్యక్తిత్వానికి విరుద్ధం. పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ పెద్దగా హాజరు కాడు. ఇది 2014 ఎన్నికల ముందు వరకు. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ తరపున ప్రచారం చేశారు. పార్టీ పెట్టాక పవన్లో మనోడు చాలా మారాడు. ప్రజలతో పాటు ఫ్యాన్స్కి కూడా చాలా దగ్గరయ్యాడు. ఇందుకు తార్కాణమే ఈ ఘటన. సాధారణంగా పవన్ కళ్యాణ్ షూటింగ్ ప్రాంతానికి ఎవరిని అనుమతించరు. షూటింగ్ పూర్తి కాగానే ఆయన నేరుగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఇందుకు విరుద్ధంగా సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో పవన్తో కలిసి ఫోటో దిగాలని ఓ అమ్మాయి కోరగా అందుకు వెంటనే ఒప్పుకున్నారు. ఆ యువతితో కలిసి ఫోటో దిగాడు. సాధారణంగానైతే ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉంటారు పవన్. కానీ ఎందుకనో పవన్ మారారు. ఈ మార్పు చూసి ఇండస్ట్రీ జనాలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. This is our hero. You don't need to know his name. Not yet, anyway. Because he seems like a regular guy who likes his friends, his bike, and his girl.